గైస్, వెల్కమ్ టు జనని టాక్స్. నేను మీ నాగేశ్వరి. బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్. నాగార్జున మంచి వినాయక చవితి స్పెషల్ గా వినాయక చవితి సాంగ్ తో అయితే ఎంట్రీ ఇచ్చిండు. వచ్చి రాగానే కొంచెం ఫ్రస్ట్రేటెడ్ గానే ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఈ రోజు శనివారం కాబట్టి ఖచ్చితంగా తిట్లుంటాయి ఇంట్లో వాళ్ళకి. అంటే ఈ వారం మొత్తం ఏం జరిగిందో దాన్ని బట్టి ఆయన వాళ్ళకి జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటాడన్నమాట. మరి అదే జరిగిందో ఏం జరిగిందో మనం అయితే మాట్లాడుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఫస్ట్ ఏం జరిగిందంటే, శుక్రవారం ఏం జరిగిందో చెప్దాము, చూపిద్దాము అని చెప్పి మన టీవీలో అయితే చూపించిండు మన నాగార్జున. సో శుక్రవారం ఓపెన్ చేయంగానే ఒక గొడవ అయితే కనిపించింది. అదే బేబక్క వంట విషయంలో గొడవ అనమాట. అసలు ఏం జరిగింది అని అంటే, బేబక్క సరిగ్గా వంట చేయట్లేదు, దాని మీద కేర్ చేయట్లేదు అని చెప్పి గొడవ అయితే పెట్టుకున్నారు. అట్లా మణికంఠ వచ్చేసి నాకు బేబక్కని చూస్తుంటే ఒళ్ళు మండుతుంది అని కూడా అన్నాడు అనమాట. అంటే మణికంఠ ఎప్పుడు ఎమోషనల్ గా ఉంటాడు, డిప్రెషన్ లో ఉంటాడు, సింపతి గేమ్ ఆడుతున్నాడు అని అనుకున్నాం ఇన్ని రోజులు. కాకపోతే ఇప్పుడు బానే మాట్లాడుతున్నాడు. ఒక 2 రోజుల నుంచి చూస్తున్నట్టయితే మణికంఠ కొంచెం ఓకే. గేమ్ ఒక్కటి తను ఎలా ఆడతాడో మనం చూడలేదు గానీ, కొంచెం మాటలైతే నేర్చుకుంటున్నాడనే చెప్పొచ్చు. సో, అలా బేబక్క మీద మణికంఠ అయితే అలా అన్నాడనమాట. తర్వాత నిఖిల్‌కి, బేబక్కకి పెద్ద రచ్చ రచ్చ అయింది. ఏమైందంటే, బేబక్కకి, సోనియాకి పడట్లేదు. బేబక్క, సోనియా అంటే తన వైబ్ నాకు కుదరట్లేదు నిఖిల్. నీతో వచ్చి నేను షేర్ చేసుకుందాం అని అనుకున్నా. కానీ నువ్వు వినే పొజిషన్‌లో లేవు. నువ్వు టోటల్‌గా సోనియాకే సపోర్ట్ చేస్తున్నావని బేబక్క అంటదనమాట. లేదండి, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అట్లా ఏం లేదు. అంటే బేబక్క మాటలు గూడా ఈయన వినడానికి రెడీగా లేడు. అట్లాగే ఈయన మాటలు గూడా బేబక్క వినడానికి రెడీగా లేదు. బేబక్క మాటలు బేబక్క చెప్తూనే ఉంది. కానీ ఈయన మాత్రం వినట్లేదని చెప్పొచ్చు. ఇట్లా వీళ్ళిద్దరి మధ్య గొడవ మొత్తం హాల్‌లోకొచ్చి పెద్ద పెద్ద బాగా అరుచుకుంటూ మరీ మాట్లాడుకున్నారనమాట వీళ్ళు. అట్లా వీళ్ళ గొడవ అయిపోయింది. వీళ్ళ గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ విష్ణుప్రియది అలాగే సోనియా గొడవ స్టార్ట్ అయింది. అసలు వీళ్ళ గొడవ ఏంటంటే, సోనియా వచ్చేసి అంటే సోనియాకి, నిఖిల్‌కి ఫస్ట్ పడేది గాదు. వీళ్ళు నామినేట్ కూడా చేసుకున్నారు. అంటే నిఖిల్ సోనియాని పొడిచిండు గూడా. నామినేషన్స్ లో పొడిచిండు. అట్లా ఇప్పుడు సడెన్ గా ఏమైంది, నిఖిల్ మళ్ళీ సోనియాకి సపోర్ట్ చేస్తున్నాడు. వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఉంది అనే విషయంతో కామెడీగా, క్యాజువల్ గా ఫస్ట్ నీకు నిఖిల్‌కి పడలేదు. ఇప్పుడు ఎలా మీ ఇద్దరికి కుదిరింది? ఏదో ఉంది అన్నట్టు క్యాజువల్ గా అనింది విష్ణుప్రియ. దాన్ని తెగ సీరియస్‌గా తీసుకొని చిన్న దానికి బోయి తెగి తెగి తెగేదాకా తెచ్చుకున్నారు మన సోనియా అలాగే విష్ణుప్రియ. అలా అంటే విష్ణుప్రియ అడిగిందనమాట. ఏంటి మరి ఏం నడుస్తుంది అనంటే, నో కామెంట్ అని చెప్పి లోపలికెళ్ళిపోతది. తర్వాత సీతని చూసుకుంటూ వెళ్ళిపోతదనమాట. అంటే సీత విష్ణుప్రియకేమైనా చెప్పిందా అని చెప్పి తను డౌట్ పడతది. వచ్చిన తర్వాత సీత గూడా చెప్తది, నేనేం చెప్పలేదమ్మా. ఏదో కామెడీగా తను క్యాజువల్‌గా అడిగింది అని చెప్తదనమాట. సో, దానికేమంటదంటే, నీలాగా నాకు అడల్టరేటెడ్ కామెడీ చేయడానికి రాదు. నీలాగా నాకు మాట్లాడడానికి రాదు విష్ణు. కొంచెం చూసుకొని మాట్లాడు అని అంటదనమాట. దానికి విష్ణుప్రియ మైండ్ బ్లాక్ అయిపోయి మొత్తం బ్లాంక్ అయిపోయి ఉంటదనమాట. నేను అంత అడల్టరేటెడ్ కామెడీ ఎక్కడ చేసినాను? అదసలు క్యాజువల్ టాకింగ్, క్యాజువల్ మాటలు, నువ్వు దానికి అంత పెద్ద మాట అనాల్సిన, ఒక మనిషిని పట్టుకొని అంత పెద్ద మాట అనాల్సిన అవసరమే లేదు సోనియా అని చెప్పి మాట్లాడుతదనమాట. ఇట్లా సోనియా అలాగే సీత ఇద్దరు కలిసిపోయి, అంటే సీత తినముందు ఒకలాగా, వెనక ఒకలాగా ఉంటదని నాకు ఇప్పుడే అర్థమైంది. అంటే సీత పోయి లోపల నేనసలు తనని అడగొద్దని చెప్పినాను. అయినా అడిగిందని చెప్పి ఇంకా పెంచేస్తది తిన మీద నెగటివిటీని సోనియాకి. అట్లా చెప్పకుండా ఉండాల్సింది సీత గూడా. నేను అట్లా అనుకోలేదు తను చెప్తదని. సో, ఇది తన నిజ స్వరూపం అని అయితే నాకనిపించింది కొద్దిగా. ఎందుకలా చెప్పాల్సొచ్చింది అని. తర్వాత విష్ణుప్రియ ఇలా అనిందని చెప్పి లోపలికెళ్ళి, అసలు సోనియా నేను నీ దగ్గరకొచ్చి నేను జస్ట్ అలా అడిగినా, నువ్వు దానికి ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా ఇద్దరు మాటకు మాట, మాటకు మాట పెంచుకొని పెరిగిపోయి సోనియా బయటికెళ్ళి అభయ్‌ని పట్టుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. అప్పుడు విష్ణు బయటకొచ్చి మళ్ళీ, అసలు సోనియా నేను నీ దగ్గరకొచ్చి నేను జస్ట్ అలా అడిగినా, నువ్వు దానికి ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా ఇద్దరు మాటకు మాట, మాటకు మాట పెంచుకొని పెరిగిపోయి సోనియా బయటికెళ్ళి అభయ్‌ని పట్టుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. అప్పుడు విష్ణు బయటకొచ్చి మళ్ళీ, నేను అలా అనలేదు. నువ్వు ఇంత ఇ చేసుకుంటావని, నువ్వు అలా అనడం గూడా అస్సలు కరెక్ట్ గాదు అని చెప్పి లోపలికెళ్ళి జస్ట్ అలా డోర్ లోపలికెళ్ళి బయటకొచ్చి, "నువ్వొక్కదానివే పుణ్యస్త్రీవా? మేమందరం అట్లాంటోళ్ళమేనా?" అని ఒక మాట తిను గూడా విసిరిందనమాట. సో, అట్లా వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవైతే జరిగి, వాళ్ళ కళ్ళు వాసిపోయేటట్టు ఏడ్చేసిండ్రు. అట్లా వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ, బేబక్కకు, నిఖిల్ మధ్య ఆ గొడవ జరిగింది. ఈ గొడవంతా అయిపోయిన తర్వాత ఇంకా నాగార్జున
శనివారం ఎపిసోడ్‌నైతే స్టార్ట్ చేసిండు. ఇంకా హౌస్ లోపలికెళ్ళి అందరికి హాయ్ చెప్పి, వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిండు. సో, ఫస్ట్ అయితే బానే పలకరించిండు. ఇంకా విష్ణుప్రియ ఎప్పుడూ పృథ్వీని కాఫీ పెట్టివ్వు, కాఫీ పెట్టివ్వు అని అడుగుతది గదా! ఈరోజు నువ్వే విష్ణుప్రియ పృథ్వీకి కాఫీ పెట్టివ్వు అని చెప్పిండు నాగార్జున. అట్లా విష్ణుప్రియ కాఫీ పెట్టిచ్చింది. ఇంకా దాని తర్వాత ఒక గేమ్ అయితే స్టార్ట్ చేసిండు. అంతకుముందు ఏమన్నాడంటే, ఇన్ని సీజన్‌లలో నేను మీ అందరి జడ్జిమెంట్‌ని చెప్పేవాడిని. అంటే వారం రోజులు ఏం జరిగిందో ఆ జడ్జిమెంట్‌ని నేను చెప్పేవాడిని. మీరెలా చేస్తారు? ఏంటి? అనే జడ్జిమెంట్‌ని నేను చెప్పేవాడిని. కానీ ఇది ఇన్ఫినిటీ గదా! అలా ఉండదు. ఈ సీజన్‌లో డిఫరెంట్‌గా ఉంటది. మీకు మీరే జడ్జ్‌మెంట్ ఇచ్చుకోవాలి. అది మీ నుంచే స్టార్ట్ అవ్వాలి అని చెప్తాడన్నమాట. అట్లా ఒక గేమ్‌నయితే స్టార్ట్ చేస్తారు. అదే వెన్నుపోటు అన్నమాట. వెన్నుపోటు గాదు. ఫ్రంట్ పోటు అని చెప్పొచ్చు. ముందు బొడవడం. అట్లా కొన్ని తెచ్చిస్తారు. ఫస్ట్ శేఖర్ భాష వచ్చేసి మణికంఠని పొడుస్తాడు. ఎందుకు పొడుస్తాడు? అది గూడా నల్ల కత్తి. అంటే నల్ల కత్తి, అటు ఇటు పదునున్న కత్తి, తుప్పు పట్టిన కత్తి ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి, వాళ్ళ క్యారెక్టర్‌ని బట్టి ఈ కత్తులున్నాయి. సో, ఏ కత్తిని పొడుస్తారు అనంటే ఫస్ట్ శేఖర్ భాష వెళ్లి మణికంఠని నల్ల కత్తి తీసుకొని పొడుస్తాడు. అంటే ఎందుకు పొడిచిండంటే ఇంకా ఆ ఎమోషనల్, ఆ నెగటివిటీ అట్లాగే ఉంది. అది పోవాలి ఇంకా అది పోతది అని నేను అనుకున్నా. కాకపోతే ఇంకా వెళ్ళలేదు అని చెప్పి పొడిచిండు. సో, ఆ తర్వాత వచ్చేసి చురకత్తిని గుచ్చిన విష్ణుప్రియ. చురకత్తిని సోనియాకేసి గుచ్చిందనమాట. ఇక్కడే ఆ డిస్కషన్ అంతా వచ్చింది. నాగార్జున అడిగిండు. చురకత్తిని ఎందుకు గుచ్చినావు అనంటే, అంటే తనకి ఏం చెప్పినా దాన్ని నెగెటివ్‌గా తీసుకొని, దాన్ని చిన్న విషయాన్ని చాలా పెద్దగా జేసి, నేనేదో నార్మల్‌గా మాట్లాడితే దాన్ని మరీ అడల్టరేటివ్ కామెడీ అని చాలా పెద్ద పదాలైతే వాడింది అని జెప్పి ఇట్లా అని విష్ణుప్రియ చెప్తదనమాట. సరే తనైతే అలా అనింది. "నువ్వు అమ్మాయివే గదా! నువ్వు మళ్ళీ పుణ్యస్త్రీలు ఇట్లాంటి స్త్రీలని మాట్లాడడం గూడా తప్పే గదమ్మా" అనంటే, "అవును సార్. సారీ" అని చెప్తదనమాట. అట్లా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్. అట్లా సోనియాని అడిగితే, "అవును సార్ అప్పుడు బాధయింది. అప్పుడు కోపమొచ్చింది. కానీ ఇప్పుడు బాధయింది" అని చెప్పి తను గూడా అంటూ ఉంటది. అంటే సోనియా సడెన్‌గా 2 రోజుల నుంచి డల్ అయిపోయింది. మరి ఎందుకో నాకు గూడా తెలీదు. మేబీ ఫ్యామిలీ ఎవరైనా గుర్తొచ్చిందేమో. అదే చెప్పింది నిఖిల్‌తో గూడా. మరి చూద్దాం. ఇంకా తర్వాత నైనిక సోనియాని గుచ్చింది. సోనియాని ఎందుకు గుచ్చిందంటే నైనిక కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్ళిండ్రు గదా! నిఖిల్ అలాగే నైనిక, యష్మి. యష్మి వచ్చేసి మొత్తం అంతులేని వీరులకి అన్ని గార్డెన్ క్లీనింగ్, వాష్‌రూమ్ క్లీనింగ్ మొత్తం అన్నీ పెట్టేసరికి తినకి కొంచెం బాధయ్యి ఇప్పుడు గుచ్చిందనమాట. ఇంక నాగార్జున అడుగుతారు. "నువ్వు ఆవిడ అప్పుడే అన్ని నీకు పెట్టినప్పుడే నువ్వు ఆ కన్ఫెషన్ రూమ్‌లోనే అడగాల్సింది గదా! నైనిక. ఎందుకు బయటకొచ్చిన తర్వాత అందరికి చెప్పి కంప్లెయింట్ ఇచ్చినావు" అంటే, "నేనప్పుడు అడగలేకపోయా సార్. నేను కొంచెం అంటే షాక్‌లో ఉండింటి" అని చెప్పింది. సో, అప్పుడే అడిగింటే అయిపోయేదనంటే తర్వాత బయటకొచ్చిన తర్వాత గూడా సీతకి వీళ్ళందరితో షేర్ జేసింది. అట్లా సీతని అడిగిండనమాట నాగార్జున. "సీత మరి నువ్వైనా అడగకపోయినావు అక్కడే అడగాల్సిందనంటే" నేనెక్కువ అడగలేకపోయినా సార్ తనని నేనేం అనలేకపోయినా. ఎందుకంటే తను చిన్న పిల్ల గదా! అందుకనే ఎక్కువ అడగలేకపోయినా అని చెప్తారనమాట. సో, అట్లా సోనియాని గుచ్చింది నైనిక. నెక్స్ట్ బేబక్క నిఖిల్‌ని గుచ్చింది. అది అది గూడా 2 సైడ్ పదునున్న కత్తిని తీసుకొని గుచ్చింది. ఇక నబీలొచ్చేసి నిఖిల్‌ని వెళ్లి గుచ్చుతాడు. నిఖిల్ ఒక్కొక్కసారి కొన్ని వర్డ్స్ వాడుతుంటాడు సార్. అవి నాకు నచ్చలేదు పర్సనల్‌గా. అంటే సీతతో బటర్‌ఫ్లైస్ అవేమో పెడుతుంటే సొల్లు గార్చకు కారుతుంది అనన్నాడు. అది ఆయనకు అర్థమయ్యి అన్నాడా? కాకపోయి అన్నాడా గాని నాకైతే బాధయింది. అక్కడ సీత గూడా ఉన్నదని చెప్తే సీతను గూడా అడిగిండు. అవును సార్ అలా అన్నారనంటే వెంటనే నిఖిల్‌కి ఇది తప్పు గదా! అలా అనొద్దని క్లాస్ అయితే పీకిండు. తర్వాత ప్రేరణ. ప్రేరణ పోయి ఆదిత్య ఓంని తుప్పు పట్టిన కత్తి బట్టి గుచ్చింది. ఎందుకంటే ఇంకా ఆదిత్య ఓం నిద్ర లేవాలి. తర్వాత ప్రేరణ వెళ్లి కత్తి తీసుకొని ఆదిత్య ఓంని గుచ్చింది. తుప్పు పట్టిన కత్తి. ఎందుకంటే ఇంగా తుప్పు పట్టినట్టే ఉన్నాడు ఆదిత్య ఓం. కొంచెం బయటికొచ్చి గేమ్స్ ఆడితే మాకందరికి చూడాలనుంది అని చెప్పి ప్రేరణ అయితే గుచ్చింది. తర్వాత మణికంఠ యష్మిని గుచ్చుతాడు. యష్మిని ఎందుకు గుచ్చుతాడంటే తన చలాయింపు ఎక్కువుందని ఇంకా కొంచెం బయటికి అంటే అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మణికంఠ యష్మిని అయితే గుచ్చుతాడు. తర్వాతొచ్చి నిఖిల్ బేబక్కని గుచ్చిండు. సేమ్ అదే రీజన్ నేనలా గాదు సార్. నేను తనకి చెప్పడానికి ట్రై చేస్తున్నా. కానీ తను వినే పరిస్థితుల్లో లేదని చెప్పి నిఖిల్ బేబక్కని గుచ్చిండనమాట. బేబక్క నిఖిల్‌ని గుచ్చింది. నిఖిల్ బేబక్కని గుచ్చిండు. తర్వాత ఆదిత్య ఓం వచ్చి శేఖర్ భాషని గుచ్చిండు. ఎందుకంటే ఆదిత్య శేఖర్ భాష ఇంకా అంటే ఎక్కడో ఉన్నాడు. ఆయన బ్రెయిన్ ఇక్కడ లేదు సార్. అది బయటికి రావాలి. ఆయన అంటే కామెడీ చేస్తున్నాడు. ఉన్నాడు ఇంట్లో. కాకపోతే
బ్రెయిన్ తనది ఎక్కడో ఉంది. ఇక్కడ ఉంటే బావుంటదని అంటే నాగార్జున వెంటనే ఒక కామెడీ ఏసిండు. ఆయన గాదు ఆదిత్య ఓం నువ్వు మాకు కనపడాలి. సో, నువ్వు అంటే అందుకే నిన్ను ఊరక ఆ స్టోర్ రూమ్‌కి పంపిస్తున్నాను. నువ్వు కనపడాలి. నువ్వు నిద్రలే అని చెప్తాడన్నమాట. సో, అట్లా ఆదిత్య ఓం శేఖర్ భాషని గుచ్చిండు. సో, ఇట్లా అందరిని గుచ్చడం అయిపోయిన తర్వాత నాగార్జున బోర్డ్ అండ్ పిక్చర్స్ అయితే తెప్పించిండన్నమాట. సో, ఇందాక ఆడిన గేమ్ ఏదైతే ఉందో అదంతా స్టోర్ రూమ్‌లో పెట్టమని చెప్పిండు. ఇంకా బోర్డ్ అండ్ పిక్చర్స్ ఈయన నాగార్జున ఉన్న స్టేజ్ మీదకి తెప్పించుకొని అంటే ఫస్ట్ వీక్‌లో మీ రిపోర్ట్ కార్డ్ అంటే మీ రిపోర్ట్ కార్డ్ ఫస్ట్ వీక్‌లో మీ రిపోర్ట్ కార్డ్ ఎలా ఉంది అని చెప్తున్నాడన్నమాట. అంటే జడ్జ్‌మెంట్ ఇవ్వలేదు కాబట్టి మార్క్స్ ఇచ్చి ఫ్లాప్‌లో ఉన్నారా? హిట్‌లో ఉన్నారా? అని చెప్తున్నాడు. అయితే హిట్‌లో ఉన్న వాళ్ళ గురించి చెప్పలేదు గానీ ఓన్లీ ఫ్లాప్‌లో ఉన్నవాళ్ళు అంటే 35 మార్కుల కంటే తక్కువ ఉన్నవాళ్ళు. మినిమమ్ ఎంత ఉండాలంటే 65 ఉండాలన్నమాట. 65 ఉంటే హిట్ అన్నట్టు. 35 ఉంటే ఫ్లాప్ అన్నట్టు. సో, ఆ ఫ్లాప్‌లో ఎవరెవరు ఉన్నారనేది నాగార్జున అయితే చెప్పిండు. సో, అట్లా ఫస్ట్ ఎవరున్నారంటే ప్రేరణ. ప్రేరణ ఫ్లాప్. నీలో ఆ స్పార్క్ లేదని చెప్పిండు నాగార్జున. అంటే ఫస్ట్ నిన్ను స్టేజ్ మీద చూసినప్పుడు నువ్వు మాట్లాడిన ఆ మాటలు అసలిప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఇన్ని రోజులైతే నాకు కనపడలేదు. ఇంకా బయటికి రావాలని ప్రేరణకైతే చెప్పిండు. తర్వాత సీతకి. సీత సీతలో సీత తప్ప కిర్రాక్ సీత లేదని చెప్పిండు నాగార్జున. అంటే నువ్వు స్టేజ్ మీదకొచ్చి అంత కాన్ఫిడెంట్‌గా అంత మాట్లాడినప్పుడు నువ్వు హౌస్‌లోకి పోయినంక గూడా నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు నువ్వు లేవు. ఓన్లీ కిర్రాక్ ఉంది. సీత లేదు. కిర్రాక్ సీత అయ్యేట చేసుకో అని చెప్పిండన్నమాట నాగార్జున. నెక్స్ట్ బేబక్క. బేబక్క అయితే అంటే మనం లీడర్స్ అవ్వాలి బేబక్క. అంటే ఇంకా నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి. బాగా ఆడాలి అని బేబక్కకి చెప్పిండు. సో, బేబక్క కూడా ఫ్లాపు. సీత ఫ్లాపు. ప్రేరణ ఫ్లాపు. ఇంకా ఆదిత్య ఓం. ఆదిత్య ఓం అయితే నేనే చెప్తాను. ఆయన అస్సలు అట్టర్ ఫ్లాపు. హిట్ అవ్వని సినిమా, ఫ్లాప్ అయిన సినిమా. సో, ఆదిత్య ఓం ఎప్పుడు నిద్రపోతుంటాడు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఫ్లాప్ ఇవ్వాలి. అది ఖచ్చితంగా రూల్‌లో ఉంటది. అట్లా అంటే నువ్వింకా ఆటలో ముందడుగేయాలి ఆదిత్య ఓం. ఇలా ఉంటే కుదరదు. నువ్వింకా బాగా ఆడాలి. అందరికి చూయించాలి నువ్వు ఆడగలవు అని ఆదిత్య ఓంనయితే ఫ్లాప్ చేసేస్తాడు. తర్వాత విష్ణుప్రియ. విష్ణుప్రియ నువ్వు ఎక్కువ అంటే ఎక్కువ ఎక్కువ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నావు విష్ణుప్రియ అని విష్ణుప్రియకి చెప్తాడన్నమాట. నువ్వు గూడా ఫ్లాప్‌లోనే ఉన్నావు. నేను నీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది 65 అంటే 95% నేను ఎక్స్‌పెక్ట్ చేసిన. నువ్విప్పుడు 65 దగ్గర ఉన్నావు. నువ్వు ఇంకా ఇవ్వగలవు. యూ కెన్ డూ ఇట్ అని చెప్పిండన్నమాట. అలాగే ఎమోషన్స్ ఇతరుల ఎమోషన్స్ మాటలు అవన్నీ విని నువ్వు మాట్లాడాలి అని చెప్తాడు. నాగార్జున విష్ణుప్రియకి. సో, విష్ణుప్రియ ఓకే సార్ ఐ విల్ డూ ఇట్ అని చెప్తది. తర్వాత ఫస్ట్ వీక్ ఫస్ట్ సేవింగ్ ఎవరనేదైతే రివీల్ చేస్తారు. ఇంకా ఆ కత్తులే అంటే ఈ వారమంతా నామినేషన్స్‌లో కత్తులు పొడవడం, వెన్నుపోటు పొడవడం, ముందు పొడవడమే ఉంది కాబట్టి ఈసారి గూడా కత్తులు తీసి గ్రీన్ కలర్ వస్తే సేఫ్, రెడ్ కలర్ వస్తే అన్‌సేఫ్ అన్నమాట. అట్లా మనకి నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారంటే సోనియా, బేబక్క, పృథ్వీ, శేఖర్ భాష, విష్ణుప్రియ, మణికంఠ. ఇందులో మన యష్మి మొత్తం అంటే ద బిగ్ క్లాన్ ఇన్ ద హౌస్ అంటే మన యష్మి టీమే కాబట్టి యష్మిని కత్తులు బయటికి తీసి రెడ్ వచ్చిన వాళ్ళు అన్‌సేఫ్, గ్రీన్ వచ్చిన వాళ్ళు సేఫ్ అని చెప్పమని చెప్పిండు నాగార్జున. అట్లా ఫస్ట్ 'శేఖర్ భాషాది' తీస్తే అన్‌సేఫ్ వచ్చింది. 'విష్ణుప్రియది' తీస్తే అన్‌సేఫ్ వచ్చింది. 'మణికంఠది' తీసినా అన్‌సేఫ్ వచ్చింది. 'బేబక్క' అన్‌సేఫ్ వచ్చింది. నేను అనుకున్నాను 'విష్ణుప్రియనే' ఫస్ట్ సేవ్ అయితదని. కానీ మన ఎక్స్‌పెక్టేషన్స్ అస్సలు అట్లా లేకుండే. మేబీ కావాలనే అలా పెట్టిండ్రో ఏంటో గాని నేను అసలు సోనియా అసలు సేవే కాదని అనుకున్నా. సో, మొత్తం రివర్స్ అయిపోయింది. సో, ఈ వారం అంటే ఈ రోజు సాటర్‌డే సేవ్ అయింది మాత్రం సోనియా ఒక్కతే. మరి రేపు ఎలిమినేట్ ఎవరవుతారు? ఈ నామినేషన్స్‌లో ఎవరు ఫ్లాప్ అయిపోయిండ్రు? ఎవరు ఇంట్లో నుంచి ఈ వారం బయటికెళ్తారు అనేది మనం రేపు చూద్దాము. రేపు సండే అంటే ఫన్ డే గాబట్టి రేపే ఎలిమినేషన్ ఉంటదని గూడా నాగార్జున గారు చెప్పిర్రు గాబట్టి, రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నానంటే నేను బేబక్కనే అవుతదని నేనైతే కన్ఫర్మ్‌గా ఫిక్స్ అయ్యాను. సో, చూద్దాం మరి రేపు ఏం జరుగుతది. సాటర్‌డే అయితే ఇలా ఉంది. మరి సండే ఇంకెలా ఉంటది? రేపంతా ఫుల్ టాస్క్‌లు అంటే కామెడీగానే ఉంటది. ఇంకా సాడ్ మూమెంట్ అంటే ఎలిమినేషనే ఉంటది గాబట్టి, ఖచ్చితంగా ఎలిమినేషన్‌లో ఎవరవుతారు అంటే బేబక్క అని అనుకుంటున్నారు. 99.9% మరి ఎవరవుతారనేది మనమైతే వెయిట్ చేసి చూద్దాం. సో, ఇది ఇవాళ డే 6 రివ్యూ.